హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మి. ఇక్కడైతే చూసారా జ్యోతి వెలుగుతుంది కదండి. ఇదైతే మా ఊర్లోని అయ్యప్ప స్వామి గుడి అండి. ఇక్కడైతే సంవత్సరం జనవరి 14వ తేదీ ఖచ్చితంగా ఇలా అయితే మకర జ్యోతి అయితే వెలిగిస్తారనమాట. మకర జ్యోతి అయితే వెలిగించి ఒక బెలూన్లో పెట్టి ఇలా అయితే ఆకాశం వైపు అయితే వదులుతారండి. ఖచ్చితంగా మనకైతే ఒక్క నిమిషం అయితే బాగా కనిపిస్తుందండి ఆకాశంలో ఎగిరేది. ఇంకా తర్వాత అయితే మనకు కనిపించదనమాట మకర జ్యోతి. ఇంకా మకర జ్యోతి చూడనీకైతే ఒక వేలాది మంది జనాలు అయితే కదలి వస్తారనమాట దేవాలయానికి. ఇంకా ఆ రోజైతే దేవాలయంలో కానీ బాగా డెకరేషన్ అయితే చేశారండి. ఇంక ఇక్కడైతే స్వాములు అందరు వచ్చారండి. చాలా బాగుంటుంది కన్నుల పండుగ ఆ రోజు ఒక్కరోజు అయితే. ఇంకా మేమైతే సంవత్సరంలో ఖచ్చితంగా వెళ్తామన్నమాట అయ్యప్ప స్వామి గుడికి. ఎందుకంటే మకర జ్యోతిని చూడడానికి. ఇంక ఇక్కడైతే వారాహి అమ్మ దేవాలయం అండి. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి వెనకలనే వారాహి అమ్మ దేవాలయం అయితే కట్టారు.